XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. భోజనాల గదికి ఫెంగ్ షూయికి కూడా అవినాభావ సంబంధం ఉంది. వాస్తు శాస్త్రరీత్యా డైనింగ్ టేబుల్ ఉపయోగించేటువంటి వాళ్ళందరూ కూడాను ఉప్పు అనేటువంటిది ఒక గాజు పాత్రలో కనుక ఉంచినట్లయితే డైనింగ్ టేబుల్ మీద అప్పుడు ప్రతికూల శక్తులు రాకుండా చక్కగా ఆనందంగా అందరూ హాయిగా భుజించడానికి ఆస్కారం కూడా ఉంటుంది. డైనింగ్ టేబుల్ మధ్యలో వెదురు మొక్కను గనక ఉంచినట్లయితే సానుకూల శక్తుల యొక్క ప్రభావం ఆ యొక్క పరిసర ప్రాంతంలో చక్కగా ప్రసరింపచేసి ఆరోగ్యాన్ని అభివృద్ధికరమైన ప్రభావంతో జీవించడానికి ఆస్కారం ఉంటుంది. సుమా, ఇంటికి మధ్యలో డైనింగ్ రూమ్ ఉండటం ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కలిసి మెలిసి ఉండటానికి దోహదం చేస్తుంది అనే విషయాన్ని గుర్తిరగాలి. డైనింగ్ రూమ్ కు వేసేటువంటి రంగులు ప్రకాశవంతంగా ఉత్తేజపరిచేలా ఉండాలి. అంతేకాకుండా బాగా ఆకలి వేసే విధంగా అందరూ కలిసి రెట్టింపు ఆనందంతో ఆహారాన్ని తీసుకునేటువంటి విధానంగా ఉండాలి. గదిలో అడుగు పెట్టగానే ఆకలి కాస్త తగ్గిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి రంగుల్ని మాత్రం వాడకండి. గదిలో డైనింగ్ టేబుల్ ఏ ఆకారంలో ఉండాలి అనేటువంటిది కూడా గుర్తిరగాలి. మీరు తినే భోజనంపై అది ప్రభావాన్ని చూపుతుంది అనే విషయాన్ని గుర్తిరగాలి. టేబుల్ గుండ్రంగా ఉంటే భోజనం ఎంతో రుచిగా ఉన్నా అతిథులు కొద్దిగానే తినే అవకాశం ఉంటుంది. డైనింగ్ రూమ్ లో మీరు కూర్చొని భోజనం చేసేటువంటి ఆ యొక్క టేబుల్ గుండ్రంగా ఉన్నప్పుడు మీ కుటుంబం వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. అతిథులు గనక వచ్చి గనక అక్కడ కూర్చొని భోజనం చేస్తే మాత్రం కొద్దిగానే వాళ్ళు భుజించే అవకాశం ఉంటుంది. చతురస్రాకారంగా ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ అయితే చాలా చక్కగా ఉంటుంది. స్థిరంగా కూర్చోటానికి అవకాశం ఉంటుంది. అదే దీర్ఘ చతురస్రాకారంలో ఉంటే నిలకడగా ఉండనేదు. దీర్ఘ చతురస్రాకారంగా ఉన్నటువంటి టేబుల్ దగ్గర కూర్చొని తింటే తొందరగా భోజనం చేసి ముగించాలి అనేటువంటి భావన మాత్రం వచ్చి తీరుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి. ఉత్తమ ఆకారం ఏమిటి అన్నది మనం ఈ డైనింగ్ టేబుల్ విషయంలో కూడా గుర్తుంచుకోవాలి. అత్యున్నతమైనటువంటి అన్నిటికీ కూడా బాగా చక్కగా సరిపోయేటువంటిది అష్టభుజి కలిగినటువంటి డైనింగ్ టేబుల్. డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేసుకునే విధానంలో అష్టభుజి కలిగినటువంటి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నట్లయితే కడుపు నిండా మీరు మీ అతిథులు అందరూ కూడా భోజనం చేయడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ టేబుల్ వద్ద సానుకూల శక్తి అన్ని వైపులకు కూడాను చక్కగా పంచుకొని ప్రసరింపచేస్తూ ఉంటుంది. ఒకరితో ఒకరు కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ చక్కటి భోజనాన్ని ఆరగించటానికి అనువైనటువంటి వాతావరణం ఏర్పడుతుందన్నమాట. డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేసుకునే విధానంలో కుర్చీల విషయంలో కూడాను శ్రద్ధ వహించాలి. వీపుకు చక్కగా ఆనుకునేటువంటి భాగం కనీసం భుజాల వరకు ఉండేటువంటిది అయితే చాలా మంచిది. ఆ కూర్చునేటువంటి కుర్చీలు భుజాల వరకు ఉన్నటువంటివి అయితే చాలా మంచిది. కూర్చోటానికి భోజనం చేయటానికి కూడా ఆస్కారం చక్కగా కనిపిస్తుంది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, సౌకర్యవంతమైనటువంటి కుర్చీల ఏర్పాట్లు డైనింగ్ రూమ్ డిజైనింగ్ లో ప్రధానంగా చూడాల్సిన అంశాలు అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి. మనం తినేటువంటి ఆహారం చక్కగా జీర్ణం కావాలంటే గదిలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలి అన్నమాట.